మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నేరేడ్మెట్లో డిగ్నిటీ హౌసింగ్ 2 BHK జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో కొత్త సభ్యులను పరిచయం చేసి వారి సమస్యలను చర్చించారు. సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే లిఫ్ట్ మెయింటెనెన్స్, డీజీ సెట్లు, అలాగే టెర్రస్ పగుళ్ల వంటి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఇక నివాసుల హక్కుల కోసం జేఏసీ నిరంతరం చర్యలు తీసుకుంటూ ముందుకు సాగనుంది. అంతకుముందు అంటే ఏంటంటే మన డబుల్ బెడ్రూమ్స్ లో ఉన్నాము, అక్కడ మనం ఫైట్ చేసుకున్నాము, మన కలెక్టివ్ గా మన ఫైట్ లేదు. బట్ ఇప్పుడు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో విచ్ నీడ్స్ కలెక్టివిటీ. మన ఒక నెల క్రితం మేమందరం కూడా సందీప్ అన్న గారు, నేను కానీ చాలా మంది సభ్యులు పొంగులేటి శ్రీనివాసరావు దగ్గర కానివ్వండి, కలెక్టర్ గారి దగ్గర కానివ్వండి, స్టేట్ వైజ్ గా ప్రస్తుతం అయితే మేడ్చల్ మల్కాజ్గిరి దాంట్లో పెట్టినాం. మనం 18 డబుల్ బెడ్రూమ్ దాంట్లో నుంచి ఉండేది, ఇప్పుడు స్టేట్ వైడ్గా పోయింది. మనకి ఇచ్చిందేమో గత ఒక గవర్నమెంట్, ఇప్పుడేమో ఉండేది ఒక గవర్నమెంట్. చాలా ప్రయత్నం చేశారు, ఎస్టీపీస్ కోసం అయినా, ఎయిమ్స్ యూనిట్ కోసం అయినా, మాంజిరావాడ కోసం, బస్సుల కోసం కొన్ని అయితే తీయించుకున్నాం. బస్సులు అయినా, వాటర్ అయినా. ఇప్పుడు మురారిపల్లి అయితే ఆ రోజు అయితే కలెక్టర్ గారితో గంటసేపు మాట్లాడినాం. గంటసేపు మాట్లాడి ఆయన టైం ఇచ్చి ఫస్ట్ మురారిపల్లి సబ్జెక్టు క్లియర్ చేస్తాను. అది అనేకమైన ప్రాంతాలు. ఇప్పుడు మురారిపల్లి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మురారిపల్లి వాళ్ళకి ఇంకా ఏమి చేయలేదు, పట్ట ఇల్లు అలాట్మెంట్ అవ్వలేదు. కానీ దానికోసం మనం ఆలోచిస్తే మనందరికీ ఇల్లు వచ్చేసాయి. ఇక్కడ వచ్చిన అందరి సభ్యులకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే.